తెలిసిన వాళ్ళు ఈరోజు రొయ్యల కూర వండుతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ పొయ్యి వెలిగించి రొయ్యలు బాయిల్ చేయడానికి పెట్టాను. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి లైట్గా. ఇది ఉడికిన దాకా కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఇంకో పక్కన ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేపుకోవాలి. అది అయ్యాక బ్రౌన్ కలర్ అయ్యాక టమాటీ నుంచి ప్యూర్ చేసి 2 టమాటీలు పక్కన పెట్టాను. పక్కన కళ్ళపెట్టి ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకొని ఇప్పుడు ఇందులోనే వేస్తాను. ఇది కొంచెం బాగా వేగాక వేపాలి. బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిందాక వేపాలి. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేసాను. వేగి వెళ్తాయి. పసుపు చిన్నగా వేసాను. పసుపు టమాటీలు 2 మిక్సీ చేసి పెట్టాను. అల్లం పేస్ట్ వేసాను 1 స్పూను. మళ్ళీ కలపాలి బాగా. బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. కారం వేసాను 2 స్పూన్లు కారం. గరం మసాలా తగినంత కొంచెం. ధనియా పొడి, టమాటో ప్యూర్ వేసాను. ఇదంతా కలిపేసాక ఇప్పుడు రొయ్యలు ఉడిపోయినట్టు ఇందులో కలపాలి మసాలా. ఇప్పుడు ఈ రొయ్యల దాంట్లో మసాలా వేసాను. ఇదంతా బాగా కలిసిపోయాక కొంచెం వాటర్ వేసి దగ్గరికి ఉడికిందాక మూత పెట్టేసి ఉంచాలి. ఉడికిపోయింది. రొయ్యల కూర రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.